ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రశాంతంగా ఎంతసేపు అయినా మనము ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో స్నానం చేయొచ్చు. చాలా వరకు అక్కడ వెయిట్ చేయొచ్చు. ఏమి ఇబ్బంది లేదు. ఎవరు కూడా అపోహలకు పోకండి, ఎవరి మాటలు నమ్మకండి. ఈ 144 సంవత్సరాలకి ఎప్పుడో వచ్చే ఈ మహాకుంభమేళాని వచ్చి ఇక్కడ ఆ స్నానం చేసి అనుభవించి తీరాల్సిందే ప్రతి ఒక్క హిందువు పుట్టాక ప్రతి ఒక్కరు కాళ్ళు చేతులు బాగా ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి రాగలిగిన ప్రతి ఒక్కరు రావాల్సిన సమయం ఇది. ఎవరు కూడా అపోలో పోకండి. అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఇక్కడ ఇరుక్కుపోయినారు అనేది అక్కడికి వచ్చాక ఇబ్బందిగా ఏం లేదు. మేము ఇంకా సులభంగా అందరూ వెహికల్ ద్వారా వచ్చే వాళ్ళందరికీ మేము సులభంగా ఒక మార్గం చెప్తాము. ఆ మార్గం ద్వారా మేము ఈజీగా చేరుకొని తిరిగి ప్రయాణంలో ఉన్నాము నంద్యాలకు. ఖచ్చితంగా మీరు కూడా కుటుంబ సభ్యులతో అందరూ ద్వారా వచ్చి ఇబ్బంది పడకుండా కూడా చేరుకోవచ్చు. త్రివేణి సంగమంలో స్నానం చేసి వెళ్ళొచ్చు. ఖచ్చితంగా అందరూ కూడా ప్లాన్ చేసుకోండి. సమయం తక్కువ ఉంది కాబట్టి కేవలం ఏమంటే శివరాత్రి రోజు కాకుండా ఇలాంటి ముఖ్యమైన రోజులు కాకుండా వస్తే బాగుంటుంది. కేవలము ఇప్పుడు మహాకుంభమేళాలో స్నానం చేయడానికి మాత్రమే ప్లాన్ చేసుకోండి. అయోధ్య కానీ కాశీ కానీ తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు కేవలం ఇలా వచ్చి అలా వెళ్తే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. మేము వీడియో ద్వారా ఒక మార్గం చెప్తాము. ఆ మార్గం ద్వారా అందరూ వెళ్ళి కుంభమేళాలో పాల్గొని వెళ్ళి ప్రశాంతంగా తిరిగి వెళ్ళగలరు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్, హర హర మహాదేవ. అందరికీ జై శ్రీరామ్. మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కుంభమేళలో కేవలం భారతదేశమే కాదు, అనేక దేశాల నుంచి దౌత్యవేత్తలు కూడా దాదాపు 70 దేశాలకు సంబంధించిన దౌత్యవేత్తలు కూడా ఈ మహాకుంభమేళలో వారు స్నానం ఆచరించారు. కాబట్టి మనం కూడా మన దేశంలో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటి కుంభమేళ మహాకుంభమేళ అటువంటి సాధువులను సంతువులను వాళ్ళను దర్శించేటువంటి మహాభాగ్యం అది మనకు దక్కింది. అంతేకాదు మన పూర్వీకులకు ఆత్మశాంతి కలగాలని కూడా ప్రార్థిస్తూ కూడా స్నానం ఆచరిద్దాం. జై శ్రీరామ్. నమస్తే, హర హర మహాదేవ్. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాను భారతదేశంలో ఉంటూ మనం ఖచ్చితంగా పాల్గొనే అవకాశం తీసుకోవాలి. మనం ఇక్కడ ఉంటూ ఆ అవకాశం తీసుకోలేకపోతే కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే వచ్చే